2019లో కరెక్ట్ గా 21 రోజుల ముందర నేను మంగళగిరి అభ్యర్థిగా మీ ముందర నుంచున్నా. ఆనాడు వాస్తవంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. అదేవిధంగా నేనేంటో మీకు అర్థమవలేదు. ఎన్నికలు అయిపోయాయి. 5350 ఓట్లతో నేను ఓడిపోయాను తల్లి. ఓడిపోయిన దగ్గర నుంచి నేను వదిలిపెట్టలేదు తల్లి నియోజకవర్గాన్ని. గతంలో ఎవరిని ఓడిపోతే వెళ్ళిపోయేవారు, పనిచేసేవారు కాదు. అలాంటిది నేను ఓటమి చెందినా కూడా మంగళగిరిలోనే ఉన్నా. మంగళగిరి ప్రజలకి నేను సేవ్ చేస్తున్నా తల్లి. ఈ రోజు ఈ సభాముఖంగా కరకట కమల్ హాసన్ గారికి సూటిగా ప్రశ్న వస్తుంది. ఎవరో తెలుసా తల్లి కరకట కమల్ హాసన్? తెలీదా? అరే నీకు తెలియలేదా? ఒకేసారి అరే నువ్వు ఆగబ్బా, పెద్దమ్మకి తెలియదంటే చెప్పని. అమ్మా బాలబాబు గారు తెలుసు కదా, పవన్ అన్న తెలుసు కదా, వాళ్ళిద్దరికన్నా అద్భుత నటుడు ఉన్నాడు. అతని పేరు కరకట కమల్ హాసన్. మన నియోజకవర్గం శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఎంత అద్భుతంగా నటిస్తారంటే 6 నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు నియోజకవర్గానికి, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని చెప్పినాడు. ఆనాడు ఆయనే చెప్పారు నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు. నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, బాధల్లో ఉన్నారు. వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నానని ఇక వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మిలా గారి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాను. తర్వాత 2 నెలలు ఏమైందో నాకు తెలియదు. ఏం మాటలు కుదిరినా నాకు తెలియదు. మళ్ళీ సడన్ గా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర కంపడ్డాడు కరకట కమల్ హాసన్. పక్కన కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండ వేస్తున్నారు. ఇంత అద్భుతమైన నటుడు. ఇలా ఎన్నో నటనలు చేస్తాడు. రేపు వస్తాడు మళ్ళీ క్యారేజ్ పట్టుకుని పొలంలోకి వస్తాడు. మళ్ళీ అదేదో క్యారేజ్ ఇచ్చినట్టు ఒక యాక్టింగ్, మళ్ళీ ఇంకొక యాక్టింగ్. ఇంత అద్భుతమైన నటన మొదలు పెడతాడు. తల్లి నటన నాకు తెలుస్తాడు. ముందు ఉన్నట్టుగా చెప్తా, చేయగలిగితే చేస్తానంట, చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనని చెప్తా. అమ్మా నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరుకి ఆరోగ్య రథాలు పంపించాను. మీకు ఉచితంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే, ఊర్లో ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ఉచితంగా మందు బిళ్ళలు మనం అందించాం. నిరుపేద కుటుంబాలను ఆదుకునేదానికి, స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మెషిన్ కూడా అందజేశాం. నిరుపేద కుటుంబాలకి తోపుడు బండ్లు అందజేశాం. నాకు తెలిసినంత వరకు దాదాపు 70 కుటుంబాలని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్య రథం కాకుండా ఆదుకుంటాం జరుగుతుంది. అదే గాని మీరు నన్ను ఆశీర్వదించి దీవించి భారీ మెజార్టీతో శాసనసభ పంపిస్తే నియోజకవర్గం రూపురేఖ మార్చే బాధ్యత నేను తీసుకుంటాను.